ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, సో దీన్ని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అంటే చాలామందికి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఈ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారు, ఇది మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఈరోజు ఈ హాస్పిటల్ 24వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏదైనా సరే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తితో పోటీ పడినప్పుడే మన విలువ పెరుగుతుంది. సో కాబట్టి నేను ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడుతో పోటీ పడి పనిచేయటం అనేది నా సామర్థ్యాన్ని పెంచుతుంది, నాకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక టార్గెట్ చంద్రబాబు పెట్టుకుని వర్క్ చేస్తానని, ఇప్పటి వరకు 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది అని చెప్పి అనుకునేవాడిని, ఇక నుంచి కనీసం చంద్రబాబు లాగా 18 గంటలు పనిచేయాలి అని చెప్పి ఇప్పుడే అధికారులకు చెప్పి వస్తున్నాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించటం ఒక సంచలనాన్నే రేపటం జరిగింది.